అందరికీ నమస్కారం। ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో మేళ్ల చెరువు అనే ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం। భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని శివలింగం నుండి గంగ నీరు పుట్టుకొస్తుంది। అలాగే ప్రతి 12 సంవత్సరాలకు ఈ ఆలయంలోని శివలింగం పెరుగుతూ ఉంటుంది। ఇక ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్లయితే పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ మేళ్ల చెరువు ప్రాంతం అంతా దట్టమైన అడవిలాగా ఉన్న సమయంలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో ఆవులను మేపుతూ ఉండేవారట। ఆ ఆవుల మంద నుండి ఒక ఆవు ప్రతిరోజు స్వయంభుగా వెలిసిన లింగం వద్దకు చేరుకొని పాలు విడుస్తూ ఉండేదట। ఇక ప్రతిరోజు ఆవు వెళ్లి రాయి మీద పాలు విడవటం చూసిన పశువుల కాపరి పాలన్నీ వ్యర్థమవుతున్నాయన్న కారణంతో రాయిలాగా కనిపిస్తున్న శివలింగాన్ని కొట్టేసి బావిలో పడవేస్తాడట। ఇక ఆ తర్వాత మర్నాడు కూడా అదే ప్రాంతంలో శివలింగం మళ్లీ ఉద్భవిస్తుందట। అలా దాదాపు 20 రోజుల పాటు శివలింగం ఉద్భవించడం పశువుల కాపరి తీసుకువెళ్లి బావిలో వేయడం జరిగేదట। ఇక సరిగ్గా 21వ రోజు పశువుల కాపరికి స్వామివారు కలలో దర్శనమిచ్చి ఆ ప్రాంతంలో శంభులింగేశ్వరుడిగా వెలిసినాను, పూజలు ఆరంభించాలన్న సందేశం ఇస్తాడట। ఆ విధంగా స్వామివారు ఆనాటి నుండి ఈనాటి వరకు మేళ్ల చెరువు శంభులింగేశ్వరుడిగా భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు।